హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సరస్వతి నుండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే గురువారం నైట్ ఊరికి వెళ్తున్నాను అనేసి ఫ్రైడే ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి. సో ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. మార్నింగ్ 9కి అంతా వెళ్ళిపోయాము ఇంటికి. 9కి వెళ్ళిపోయి కొంచెం వర్క్ ఉంటే బ్యాంక్లో పని చూసుకొని ఇంటికి వచ్చేసరికి దాదాపు 12:30 అయిపోయిందండి. సో దగ్గరేనమాట, ఎక్కువ వర్క్ ఏం లేదు. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్లోనే బ్యాంక్లో వర్క్ అయిపోయిందనమాట. సో ఇంటికి వచ్చేసి బాగా హెడేక్గా ఉంటే పడుకున్నానండి. నైట్ నుంచి బాగా హెడేక్ వస్తూ ఉన్నదనమాట. ఎందుకో ఎండలు కూడా అట్లే అనిపించాయి. ఆ సైడ్ మా కడప సైడ్ బాగానే ఉన్నాయండి ఎండలు. ఎండ కాయకపోయినా కానీ మొబ్బిడ్చుకున్నట్టు ఉన్నా కానీ అంతా చెమట అయితే బాగా వస్తుందన్నమాట. సో ఇంటికి వచ్చేసి ఇంకా పడుకునేసాను, ఏమీ తినలేదు. పడుకొని 3:30కి లేచాను అనమాట. ఇదిగోండి, లేచేసరికి మా అత్తయ్య వాళ్ళు వచ్చేసి మా అమ్మ కారాలు పిండిస్తుంది అనమాట. మా సైడ్ కారాలు అంటామండి. ఇంకా ఇంకా అందరూ ఏమంటారు, మురుమురాలు అంటారు, ఇంకా సో మురుకులు అంటారు. బట్ కానీ మేమైతే కారాలు అంటాము. బియ్యము అలాగే మినప్పప్పు, పప్పులు, మంచి పప్పులు వేసి పొడి చేపించి ఇలా కలిపి చేశారనమాట. సో అలాగే కొద్దిగా పిండి మిగిలితే కొంచెం శనగపిండి, ఆనియన్స్ వేసేసి పకోడా చేద్దామనేసి ఇలా కలుపుతున్నాం అనమాట. ఈ కారాలు వచ్చేసి మా పాప ఢిల్లీ వెళ్తుంది, మా పెద్దక్క కూతురు వచ్చింది. ఆ పాప కోసము అలాగే హైదరాబాద్లో మా పిల్లల కోసము నా కోసం చేస్తుంది అనమాట. మా అమ్మ ఎటు వస్తున్నారు కదా, పిల్లలు ఎత్తుకోపోతారులే అనేసి మా అమ్మ చేయలేదండి. సో అందుకని మా అత్తయ్య వాళ్ళిద్దరూ చేస్తున్నారు. ఎప్పుడు చేసినా మా అమ్మ అయితే పిండలేదనమాట. కొంచెం ప్రెస్ చేయాలి, అలా ప్రెస్ చేయడంలో తనకు హ్యాండ్స్ పెయిన్స్ వస్తాయనేసి కలపలేదు, తను పిండలేదు. సో అందుకే మా పెద్దత్త, మా చిన్నత్త ముగ్గురు ఇద్దరు చేస్తున్నారు అనమాట. సో ఇంకా అలాగే కొంచెం పిండి మిగిలితే అదే ఆయిల్లో పకోడా వేసుకుందాము, ఎటు ఈవినింగ్ స్నాక్స్ టైం కదా 4:30కి అనేసి కట్ చేయమంటే నేనైతే ఆనియన్స్ కట్ చేసి ఇచ్చాను. పకోడా కలుపుతున్నారు. ఇదిగోండి ఆలు కట్ చేస్తున్నాను అనమాట. ఆలు బజ్జీలు మా మామయ్య కోసం అయితే చేస్తున్నారు. ఆయన కొంచెం పండు నొప్పులు, పకోడా తినలేరు అనేసి ఇలా అయితే చేస్తున్నారండి. ఈవినింగ్ టైంలో ఇంకా ఇలా మాకైతే ఊరికి వెళ్ళినప్పుడు అందరం ఇలా కలిసినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. అందరం ఒకటి చేసుకొని తినడం, పిల్లలకు చేసి పెట్టడము, చాలా పనులు ఉంటాయన్నమాట. పిల్లలు ఉంటే ఈవినింగ్ ఖచ్చితంగా స్నాక్స్ కావాలంటారు. అందరం కలిసినప్పుడు అయితే చాలా సరదాగా ఉంటుంది. ఇది మా ఇల్లు అండి. సో అయిపోయిన తర్వాత 4:30 కల్లా అయిపోయింది. మా అమ్మ అయితే టీ పెడుతుంది. ఇంట్లోకి వచ్చేసామన్నమాట. సో ఇంకా సాటర్డే ఊరికి వెళ్దాం అనుకున్నాము. అందుకనేసి గోరింటాకు కావాలంటే కొమ్మలు కొట్టించుకొని వచ్చాడు అనమాట. ఆ గోరింటాకు కొమ్మలు ఉంటాయి కదండి, అవి కొద్దిగా దూరంలో ఉన్నాయి, మేము వెళ్ళలేమనేసి మా మామయ్య కట్ చేసుకొని వచ్చాడనమాట. మా పాప వచ్చేసి మా నాన్నకు టీ ఇస్తుంది పకోడా పెట్టేసి. ఇంకా గోరింటాకు అంత ఒలుసుకుందాము అనేసి నేను బయటికి వెళ్ళాను అనమాట. ఆడికి చీకటి పడిందండి. మార్నింగ్ ఒలుద్దాం అనేసి కొద్దిగా నేనైతే ఒలిచేసాను అనమాట. మార్నింగ్ ఒలుద్దాము అనేసి ఇంకా కొంచెమే ఒలిసి పక్కన పెట్టేశాను. అలాగే నేను ఒక్కదాన్నే ఒలుస్తున్నాను. ఊరికి వెళ్తే చాలా బాగుంటుంది. ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి, అది మెయిన్ రోడ్ అనమాట. ఇది కొంచెం లోపలికి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు, మా ఇల్లు ఉంటుంది. సో నైట్కి అయితే కొద్దిగానే వచ్చాను. హైదరాబాద్కి కొద్దిగా పంపించాలి పిల్లలకి, ఆషాఢ మాసం కదా, నేను కొంచెం తెచ్చుకుందాం అనేసి, అలాగే హెడ్కి పెట్టుకుందాం అనేసి. ఇదిగంటే పొద్దున్నే వలసమంటే మా పాప కొంచెం కొంచెం ఒక్కొక్కటి ఆకు ఒలుస్తుంది, తనకి చేత కాదనమాట. సో ఇంకా అందుకనేసి నేనైతే ఒలిచాను. ఒలిచేసి నేను హెడ్కి పెట్టుకొని కొంచెం బెంగళూరుకి అయితే తీసుకొచ్చానండి. సో వీడియోస్ అయితే అందరు చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, ప్లీజ్ మీరైతే కానీ నాకు సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.